నమస్కారం. ఓంకారానికి స్వాగతం. మీ సమస్యలకు పరిష్కారాలను తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు రమణ శాస్త్రి ప్రవీణులు ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురుజీ. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. బ్రహ్మోస్మి. గురుజీ, ఈ రోజు ఎలా ఉంది? అలాగే ఈ రోజు మాకు ముందుగా ఏం చెప్పబోతున్నారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పురోగిణాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతిభ్యో నమో నమః. ఈరోజు శుక్రవారం, శ్రవణ నక్షత్రం, అంతేకాకుండా పాడ్యమి ప్రథమం శురువైంది. శుక్రవారం ప్రతిపది అంటే పౌర్ణమి అయిన ఒక పాడ్యం ప్రతిపదం వస్తే, ప్రథమం వస్తే అది చాలా చెడ్డది. కానీ అమావాస్య మరటి రోజున చాలా మంచి రోజు. కానీ ఈరోజు శ్రవణ నక్షత్రం, చంద్రదశలో సూర్యుడు ఉదయించినాడు. శుక్రవారం వేరే, శని శుక్ర యోగం. శని శుక్ర యోగాలు వస్తే ఏముంటుంది? దాంపత్య జీవంలో ఎక్కువ కలహాలే. జొతలో కుజ దృష్టిని ఏమైనా పడింటే వ్యసనాలకే వెళ్ళడం, అంటే ఎక్కువ తాగుడాలు, వ్యసనాలు, ఈ పొగాకు, సిగరెటు, వక్క, మరుక్తి, చాలా దుశ్చటాలు, అంటే వ్యసనాలకి బాలిసడు అవడమే. ఇక కానీ ఆ వ్యసనాల నుంచి ఎంతో ఫ్యామిలీలు నష్టపోయినాయి. తర్వాత రేస్ కోర్స్కి వెళ్ళడం, చాలా ఎక్కువ మంది లాటరీ టికెట్లు కొనడం, ఇవంతా ఒక వ్యసనాలకి సంబంధించిండేవి. ఒక దేహ వ్యసనానికి ఇలాంటిది సిగరెట్, చుట్టా ఇలాంటిది యూజ్ చేస్తే, మానసిక వ్యసనాలు అంటే ఇవి కార్డ్స్ ఆడడం, ఈ రెండు వ్యసనాలే. ఈ రెండు నుంచి కూడా ఎన్నో సంసారాలు నశిస్తున్నాయి. మనం మొదటిగా ఈ వ్యసనాల నుంచి మనము బయటికి రావాలి. అప్పుడు అతను ఆటోమేటిక్గా శ్రీమంతుడు అవ్వచ్చు. మనకు కష్టపడిన డబ్బులు మన ఇంటికే వస్తాయి, వ్యసనాలకు పోవు. అప్పుడు అతనికి ఒక సేవింగ్స్ అనేది నిలుస్తూ వస్తుంది. అతను ఒక నెలంతా కష్టపడి సంపాదన చేయడం, తర్వాత ఒకరోజు తీసుకెళ్ళి ఏదో ఒక వ్యసనాలకు పెట్టడం. అందువలన ఈరోజు మీకు తర్వాత చెప్తూ వస్తాను. ముందుగా నెక్స్ట్ ఒక ఎపిసోడ్లో ఈ వ్యసనాలు, ఏవే వ్యసనాలకి ఏం చేయాలి, ఎలా ఉంటే ఏం వ్రతం చేయాలి, మీరు ఎలా నడుచుకోవాలి, అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తూ వస్తాను. కానీ ఈరోజు ఎవరు ఎక్కువ వ్యసనాలకి బాలిసలు ఉంటారో వాళ్ళకంతా ఒక అద్భుతమైన ఒక పరిహారం చెప్తాను. అది యోగక్షేమంలో. ఓకే గురుజీ, ఫస్ట్ కాలర్ మనకి దువ్వ నుండి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం రామలక్ష్మి గారు. నమస్తే మేడం. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళ గురించా? లేదండి, నా గురించేనండి. ఓకే అండి, మీ జన్మ నక్షత్రం చెప్తారా? తెలియదు మేడం, నా పేరు రామలక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, వయసు కానీ మీ పుట్టిన తేదీ కానీ ఏదైనా చెప్పండి. అవి ఏమీ లేవు మేడం. వయసు వచ్చి 29. 25? 29 ఉంటాయి. 29. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి గురువు గారు. చెప్పండి తల్లి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను గురువు గారు. రోజు మీ ప్రోగ్రామ్ టీవీలో చూస్తాను. సరేమ్మా, ఈరోజు నీ మంచి అదృష్టం కలిసి వచ్చిందిలే తల్లి. నీకు ఈ కష్టాలంతా వెళ్ళిపోతాయి తల్లి. నాకు చాలా చాలా కష్టాల్లో ఉన్నాను గురువు గారు. నా అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. దిక్కులేని దాన్ని గురువు గారు, ఏదో ఒక మంచి మాట చెప్తారని రోజు చేస్తున్నాను గురువు గారు, మీతో మాట్లాడాలని. సరేమ్మా, ఈరోజు కలిసి వచ్చింది. ఆ రోజు మీరేమి బాధపడకండి తల్లి, నేనున్నాను. మీకు భగవంతుడుగా నేనున్నాను. మీరు ఏది బాధపడకండి. నాకు ఎవరు లేదు అనుకొని ఎప్పుడు అనుకోకండి, సరేనా? అలాగే గురువు గారు. ఏం పని చేస్తారు తల్లి? పెట్టారు గురువు గారు, నిందల పాలైపోయాను. నా తల్లి తండ్రి చనిపోయారు. మారుడు తల్లి ఉంది, తను లేనిపోయిన నిందలన్నీ వేసి నన్ను చాలా బాధ పెట్టారండి. ఎక్కడ తల ఎత్తుకోనివ్వకుండా చేశారు గురువు గారు. మా బాధపడక తల్లి, మీరు బాధపడకండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయమ్మా. ప్రతి ఒక్క దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండే ఉంటుంది, ఒక ఎండ్ అనేది ఉండాలి. కానీ ఏం చేసే పూర్వాజిత కర్మాల ఫలాల వల్ల మీరంతూ ఇప్పటి జన్మలో ఏ పాపం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు. మీ కష్టంతో మీరు బతుకుతున్నారు. కానీ జనాలు వదులుతా లేదు మిమ్మల్ని బతకడానికి, ఊరికి అపనిందలు వేస్తున్నారంటే
ఖచ్చితంగా అది పూర్వాజిత కర్మఫలాలే. మీరేమి బాధపడకండి, నేను దానికి చక్కగా ఒక మంచి పరిహారం ఇస్తాను. మీకు ఈ లైఫ్లో ఎవరు మీకు చెడ్డ చేయాలన్నా కూడా తర్వాత వాళ్ళు దిగులు పడాలి, వద్దు మనం చేయకూడదు, తప్పు, మిమ్మల్ని చూస్తేనే గౌరవించాలి, అలాంటి ఒక మంచి వ్రతం చెప్తాను తల్లి. మీరేం బాధపడకండి, నాకు ఎవరు లేదు అనుకోకండి, మా వసుదేవ కుటుంబం ఉంది, మా పెద్ద కుటుంబం, మీకు మేము సపోర్ట్ చేస్తాం తల్లి, మీరు బాధపడకండి అమ్మా, సరేనా? అలాగే గురుగారు. మీ ఇంటి కులదైవం ఏంటి? నేను ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజించాను గురుగారు. సరే, అతనే పూజించండి. మీ జన్మ జాతకంలో చెప్తుంది ఆ చతుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు అని. మీరు ఎన్నో సంతానం తల్లి మీ నాన్నకు? మొదటి సంతానం గురుగారు. మొదటి సంతానం. మీ నాన్నకు మీ జట్లో మీ తోడు ఎవరైనా పుట్టారా? అన్నళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ? అంటే మా నాన్నగారు మా అమ్మగారు పోతే మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెకి ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి. ఓకే, మీ అమ్మగారు వాళ్ళు మీరు ఒక్కరే? అవునండి. సరే తల్లి, మీరేం బాధపడకండి అమ్మా. ఇప్పుడు అమ్మగారు లేదా? ఎవ్వరు లేరు గురుగారు. సరేమ్మా, సరే తల్లి. ఏం పని చేస్తారమ్మా మీరు? ఉద్యోగం? ఏం ఉద్యోగం చేయను గురుగారు, ఏదైనా ఇంటి దగ్గర అంటున్నాను, ఏదైనా పొలం పనులు అలాంటివి చేసుకుంటాను గురువుగారు. సరేమ్మా, మీరు మీకు అక్కడెక్కడైనా నియరెస్ట్ అమ్మవారి గుడి ఉందా, దుర్గాదేవి ఏదైనా? ఉందండి. ప్రతి మంగళవారం రోజు, మంగళవారం సాయంత్రము 3:30 నుంచి 5 గంటల్లో రాహుకాలం ఉంటుంది తల్లి. ఆ సమయంలో ఒక నిమ్మ పండు తీసుకెళ్ళి అందులో మూడు రకాల నూనె, అంటే ఈ కొబ్బరి నూనె కావచ్చు, శనగ నూనె కావచ్చు, నువ్వుల నూనె, ఈ 3 మిశ్రణం చేసి 3 ఒత్తులు పెట్టి 3 దిక్కులుగా ఒత్తులు వేసి ఒకే నిమ్మ పండుకే దీపం వెలిగించి రావాలి. ఇలా ఒక 16 మంగళవారాలు చేస్తూ రండి. అలాగే మీరు చదవడం వచ్చా మీకు మంచిగా? లేదండి గురుగారు. ఏం చదివావు నువ్వు? నేను చదువుకోలేదు గురుగారు. సరేమ్మా, మీకు తెలుగు అచ్చు ఒక చూరు కూడా రాదా చదవడానికి? లేదండి, మామూలుగా అసలు రాదు గురుగారు, చదువుకోలేదు నేను. సరేమ్మా, ఇక చదువు లేదు, భగవంతుడు నేను చాలా మంచిగా కరుణిస్తాడు, ఏమి బాధపడకండి. మీరు ఈ ఒక రత్వాన్ని చేసుకోండి. తర్వాత ప్రతిరోజున మార్నింగ్ లేస్తేనే 5 to 6 o'clock లేదా 7 o'clock లోపు స్నానం చేసుకొని ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు, ఈ ఒకే ఓం నమ శివాయ ఇంతే చాలు, 108 రోజులు, దినానికి 108 సార్లు 108 రోజులు పఠిస్తూ రాండి. అలాగే మధ్యమున ఋతుస్రావ సమయాల్లో మీరు ఇలాంటి ఏ పూజలు చేయకూడదు. ఇలా ఒక 16 వారాలు అమ్మవారికి 108 రోజులు దీన్ని చేస్తూ వారానికి ఒక్కరోజు ఒక కొబ్బరికాయని దానమిస్తూ రండి. 16 వారాలు, వారానికి ఒక్కరోజు, అది సోమవారం ఇచ్చినా పర్వాలేదు, లేదా గురువారం అన్నా ఇవ్వచ్చు. అలా చేస్తూ వస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ కష్టాలు కూడా నివారణ అవుతాయి తల్లి. మీరు బాధపడకుండా మా నా ఆశీర్వాదం ఉంటుంది, నేను ఇక్కడి నుంచి నా ఆశీర్వాదం చేస్తున్నాను, నీకు మంచిది కానీ తల్లి. నమస్తే గురుజీ. ప్రస్తుతం మనకి పుష్పలత లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం పుష్పలత గారు. నమస్కారం మేడం. పుష్పలత గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేక మీకు సంబంధించిన వాళ్ళ గురించా? మా కూతురు గురించి, నా గురించి మేడం. నక్షత్రం చెప్పండి, అలాగే మీ అమ్మాయి పేరు నక్షత్రం కూడా చెప్పండి. నా పేరు పుష్పలత మేడం, నాది భరణి నక్షత్రము. ఓకే, మీ అమ్మాయి పేరు? వంశిక మేడం. వంశిక. నక్షత్రం? ఇది మూలా నక్షత్రం మేడం. ఓకే అండి, ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. చెప్పండి తల్లి. ఇప్పుడు నాకు మళ్ళా మా ఆయన సార్, అందుకని మళ్ళా నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, చేసుకుంటే బాగుంటుందా బాగుండదా? సరే, ఒకటి, మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది సార్. 10th క్లాస్ చదువుతుంది, మూలా నక్షత్రంతో జన్మించింది. ఓకే, మీ ఆయన ఏమైంది, వాళ్ళకు డివోర్స్ అయిందా లేక చనిపోయినాడు? ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది సార్. 5 years అయిందా? సరేమ్మా, నేను రమల శాస్త్రంలో చూస్తాను. జై మహాకాళి. పంచమ స్థానం చూపిస్తూ ఉంది, మంచిది అవుతుంది, మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ కూడా మీరు సుఖం అనుభవించరు, శాంతిగా ఉండరు అని చెప్తుంది. మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ ఆ లైఫ్ బాగుండాలి కదా, ప్రతి ఒక్కరు దాన్ని యోచన చేస్తారు. మ్యారేజ్ చేసుకునేది హెచ్చు కాదు, మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ ఆ ఒక జీవితంలో మనం బాగుపడితే దానికి సార్థకం తల్లి, లేకపోతే చేసుకుని ప్రయోజనం లేదు. నేను నీ మనసు బాధ పెట్టడానికి నాకు మనసు ఒప్తలేదు, దానికి నేను నేరుగా ఉండే మాట చెప్పేస్తాను. దయపెట్టి మీరు మ్యారేజ్ చేసుకోకేది వద్దండి, దాన్ని మీ అమ్మాయి కోసమే మంచి చదివించండి. మీరు ఇంకా దాని ఒక ఆలోచన మానేసేది చాలా మంచిది, ఎందుకంటే ఆ లైఫ్ బాగాలేదు అని చూపిస్తుంది.
అందువల్ల మీరు దాన్ని తప్పుకుంటేనే మంచిది. మీ అమ్మాయి మూలా నక్షత్రం అని చెప్పారు. మూలా నక్షత్రంలో జన్మిస్తే తండ్రి మరణిస్తారు అనేది ఖచ్చితం, కానీ కొందరికి నడుస్తుంది, కొందరికి నడవదు. దాన్ని జ్యోతిషులు చూసి దాన్ని మొదలుగా ఫస్ట్ అమ్మాయి జన్మించినప్పుడే దానికి గోముఖ ప్రశాంతి చేయించింటే ఇలాంటి ప్రాబ్లం ఏది రాకుండా ఉండేది. కానీ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. కోపం ఎక్కువ, అమ్మాయికి కూడా చాలా కోపం ఉంటుంది. అందువలన మీకు కూడా అమ్మాయి దగ్గర మంచి గౌరవం దొరకాలి, మంచిగా ఉండాలి. అమ్మాయి దగ్గర మంచి పేరు తేవాలంటే మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా కూడా అమ్మాయి దగ్గర కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇంక అమ్మాయి 3-4-5 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంటే కూడా అమ్మాయి లైఫ్లో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. అమ్మాయి దగ్గర మీకు గౌరవం లభించదు తల్లి. మీరు ఇంకా ఒకసారి 100 సార్లు యోచన చేయండి. నేను మీకు మంచి మార్గమే చూపించాను, కానీ మీ లైఫ్లో మంచి స్థానానికి మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నేను ఒక మార్గం చెప్తాను. ఆ వ్రతం చేసుకోండి. ఒక 64 రోజులు కంటిన్యూస్గా 64 రోజులు సతతంగా మీరు ఒక నాగదేవతలకు వెళ్ళి అక్కడ పాలు పోసి ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని రావాలి. ఇలా చేస్తూ వచ్చి ప్రతిరోజున పుట్టుమన్ను కొంచెం తెచ్చి దానిలోకి గంధం మిశ్రమం చేసి నుటిపై పెట్టుకోవాలి. పుట్టుమన్ను గంధం ఇలా ఒక 64 రోజులు చేస్తూ రండి. ఖచ్చితంగా మీకు మంచి జీవితం లభిస్తుంది. అంటే ఇప్పుడు ఉండే జీవితంలోని సుఖం అనుభవిస్తారు. మీ అమ్మాయికి మంచి యోగం వస్తుంది తల్లి. మంచిదమ్మా. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పినట్టు చేయండి. మీ అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుంది తప్పకుండా. అండ్ మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా తొందరలోనే తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే గురూజీ చాలామందికి ఇలాగ రెండో పెళ్ళి వచ్చి రాదు. అంటే అది మొదటి పెళ్లి నుంచి రెండో పెళ్లి, మూడో పెళ్లి ఏదైనా అసలు కొందరికి పెళ్లి అనేది వచ్చి రాకుండా ఉంటుంది. అది ఎలా, ఎందుకు జరుగుతుంది? అమ్మా, మనం ఏంటంటే కాలం మారిపోయింది. పాతకాలంలో వెనుక మనం బిఫోర్ ఒక 20-30 ఇయర్స్ వెనుక చూస్తే అప్పుడు ఒక మ్యారేజ్ చేసుకుంటే ఆ లైఫ్లో వాళ్ళు ఎంత స్ట్రగల్స్ వచ్చినా కూడా ఒక మంచితనంతో మనం బతకాలి, జీవితం చేయాలి, మనకు గౌరవం కావాలి, రెస్పెక్ట్ కావాలి అని ఒక జీవితంలో ప్రతి ఒక్కరూ సంసారం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మోహం, అంటే జనాలు మోహితులు అవుతూ ఉన్నారు. ఆశ, మోహం ఎక్కువ. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే దానికి ఎందుకు చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. మోహానికి పొడి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొందరు చిన్న చిన్న గొడవలు పెద్దగా చేసుకుంటారు. ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళే అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ అంతా ఎడ్యుకేటెడ్సే, హస్బెండ్ ఒక పక్క, ఇల్లు ఒక పక్క. మార్నింగ్ వెళ్తారు ఇద్దరు, నైట్ వస్తారు, పడుకుంటారు, మార్నింగ్ జాబ్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఇంక వాళ్ళ లైఫ్ ఏం చేస్తారు? ఇలా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే దానికి అవుతా లేదు ఈ ప్రపంచంలో. అందువల్లనే వాళ్ళకి డైవోర్సెస్ వస్తున్నాయి. వాళ్ళని ఒకరొకరు అర్థం చేసుకొని వస్తే ప్రాబ్లమే ఉండదు. అందువలన ఎంతోమంది వాళ్ళు ఒక్క మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళతోనే వాళ్ళు ఉండే కాదు అంతే. ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఎందుకు బతుకుతారు? ఖచ్చితంగా కాదు, అది ఇంపాసిబుల్. వాళ్ళని వదిలేసి ఇంకొక మ్యారేజ్ చేసుకొని అక్కడ కూడా కాదు. అంటే ఒక మ్యారేజ్లోనే వాళ్ళు సరిగా జీవితాన్ని చేసడం కాలేదు అంటే వాళ్ళు 10 మ్యారేజ్ చేసుకుంటే ఏం ప్రయోజనం? లాభం లేదు. మోహానికి పొడి వాళ్ళు చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కామ క్రోధ లోభాలు అంటామే, దానిటి కోసం వాళ్ళు మ్యారేజ్ చేసుకోలే వరకు వేరే ఇంకెవరు మా అమ్మ, తాత, ముత్తాత గారు అంటే వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ ఇప్పట్లో వచ్చేవాళ్ళంతా నా ముందర నేనే చూస్తున్నాను. రోజుకు ఒక 100 మంది అన్నా నాకు ఫోన్ చేస్తుంటారు, వస్తూ ఉంటారు. అంటే డివోర్స్ విడిపోవాలి. వాళ్ళకి ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా అయిపోయింది. ఇప్పుడు మన కల్చర్ అంతా పాడైపోతుంది. లివింగ్ రిలేషన్షిప్ అని అదొకటి ఇచ్చిన దరిద్రంగా మన సనాతన ధర్మానికే ఒక అపశకునం, అది అపచారంగా వచ్చేసింది. లివింగ్ రిలేషన్షిప్ అంట. ఏంటి లివింగ్ రిలేషన్షిప్? దానికి ఒక మర్యాద లేదా? ఒక రిలేషన్కి ఒక అన్నా తమ్ముళ్ళ రిలేషన్ ఉంది, చాలా రిలేషన్స్కి ఎంతో ఒక ఇది ఉంది. ఇక్కడ భార్యాభర్తలకి ఎంతో ఒక గౌరవం ఉంది ప్రపంచంలో. మన సనాతన ధర్మంలో పెద్ద అపచారం అంటే ఇదే. బుద్ధివంతులు ఎడ్యుకేటెడ్స్ అంటారు. ఏంటి ఎడ్యుకేటెడ్స్ వీళ్ళు? ఒకరినొకరు విడయమా, లేకపోతే మ్యారేజ్ కాకముందే పిల్లలు చేసుకోవడమా లివింగ్ రిలేషన్షిప్ అంటే? ఇలాంటి మన కల్చర్ వద్దు. మనకి వెస్టర్న్ కల్చర్, ఫారిన్ కల్చర్స్ మనకు అక్కర్లేదు. మన ఒక జన్మ, ఈ భూమి ఎలాంటిది? ప్రపంచంలో ఇంత పెద్దగా ఉన్నా కూడా ఎన్నెన్నో కంట్రీస్ ఉంది. కానీ భగవంతుడు ఇక్కడే జన్మించాడు, రాముడు ఇక్కడే జన్మించాడు, శ్రీకృష్ణుడు ఇక్కడే జన్మించాడు. ఇది పవిత్రమైన భూమి. ఇక్కడ మనం పుట్టాలంటేనే ఎంతో మనము పవిత్రంగా ఉండాలి, ఎంతో జన్మల పుణ్యం. కానీ దీన్నంతా వదిలేసి ఫారిన్ కల్చర్కి మనం వెళ్తూ ఉంటే ఎడ్యుకేటెడ్స్ అని పెద్ద వాళ్ళంతా చేరుకొని ఇలా చేస్తున్నారు కదా. ఫస్ట్ వాళ్ళకి మనం బుద్ధి నేర్పించాలి. వాళ్ళు ఇలాంటి డిసిషన్ తీసుకోకూడదు.
ఎడ్యుకేషన్ హయ్యర్ స్టడీస్ ఏం స్టడీస్ వీళ్ళంతా మన ధర్మానికి అపప్రచారం, మన ధర్మాన్ని వాళ్ళు ధర్మాన్ని మూసేవేయడానికే, మన హిందూ సనాతన ధర్మాన్ని వాళ్ళు అవమానం చేయడానికి కోసమే ఇలాంటి సంప్రదాయాలు తెస్తున్నారు. దయపెట్టి మీకందరికీ నమస్కారం పెడతాను తల్లి. మీకందరికీ నేనేమైనా బాధగా మాట్లాడింటే, వేరే వాళ్ళకి నేనేమైనా మాట్లాడింటే, తిట్టింటే నన్ను క్షమించండి. నా బాధ ఏంటంటే మన ధర్మాన్ని రక్షించాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఆడవాళ్ళకి గౌరవించాలి. లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి ఈ అమ్మాయి దగ్గర 2 రోజులు ఆ అమ్మాయి దగ్గర ఉండకూడదు. అది మన ధర్మం కాదు. ఎక్స్చేంజ్ ఆఫర్స్ లైఫ్లో పెట్టుకోకండి. అలా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమైనా మీరు పెట్టుకుంటే ముందటిగా మీ అమ్మని ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకుంటారా? ఒకసారి యోచన చేయండి. ఆడపిల్లనేమో ఎక్స్చేంజ్ ఆఫర్ కావాలి, అలాగే తల్లిదండ్రులను ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకోండి. కాదు ఇంకా మన బ్లడ్ గ్రూప్ని ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకోండి. కాదు మన నుంచి ఒక చిన్న అబ్బాయి జన్మించింటాడు, ఆ అబ్బాయికు O పాజిటివ్ ఉంటుంది, ఆ అబ్బాయిని ఎక్స్చేంజ్ చేసుకురమ్మని చెప్పండి. ఇంపాసిబుల్. మన కల్చరు అలాగే ఉండాలి, మన కల్చర్ని మనం గౌరవించాలి. ఇది మనకి ధర్మానికి అపప్రచారం. మీరంతా యోచన చేయాలి, మనం చేయకూడదు అని మనసులో తెలుసుకోండి. అయినంత వేరే వాళ్ళని మనం తిద్దేదానికి కాకపోయినా మనమన్నా చేంజ్ అవుతాం. మనకొద్దు, మనం ఆ ఒక కల్చర్ని వాటిని మూసేస్తాం. మనకు మన ఒక సనాతన ధర్మ హిందూ కల్చరే మనకు. అన్నపూర్ణ గుడివాడ నుండి లైన్లో ఉన్నారు. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ గురించా, మీకు సంబంధించిన వాళ్ళ గురించా? మా అబ్బాయి దుర్గారావు అండి. డేట్ ఆఫ్ బర్త్ 5/11/1996. ఓకే అండి, గురూజీతో మాట్లాడండి. సింహరాశి. నమస్తే మా. నమస్తే స్వామి. అసలు చదువు ఉందా అంటారా బాబుకి? చదువు ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 10th అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్ లోకి వచ్చాడు. అసలు ఇంట్లో ఉండడం, 2 రోజులకి 3 రోజులకి బయటకు వెళ్ళిపోతాడు. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ లో ఏ కాంబినేషన్ తీసుకున్నారు తల్లి? ఎంపీసీ అండి. ఓకే, జై మహాకాళి. అబ్బాయికి చదువేమో ఉందమ్మా, కానీ అబ్బాయికి ఇంట్రెస్ట్ తక్కువ. చదవాలని ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. వేరే పైన జనరల్ నాలెడ్జ్ ఎక్కువ మాట్లాడతాడు. అందరూ మాటలు వింటాడు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మాట మాత్రం మీ కొడుకు అబ్బాయి వినడు. అలాగే జాతకంలో ప్రాబ్లం ఉంది. కానీ ఏం చేయాలంటే జాతకంలో షష్టమ స్థానంలో సూర్యుడు ఉంటాడన్నమాట. పితృకి శత్రువు అవుతాడని, తండ్రికే శత్రువు అయిపోతాడని ఉంది జాతకంలో. జాగ్రత్తగా పడండి. ఏం చేయాలంటే ప్రతి ఆదివారం ఒక తులసి మాలని అబ్బాయి చేతితో ఒక విష్ణు దేవాలయంకి, విష్ణు కోవిల్కి ఇప్పించండి. ప్రతి ఆదివారం ఇలా ఒక 16 ఆదివారాలు చేయించి, అలాగే శనివారం రాత్రిన ఈ మినప్పిండితో ఒక పాలు వేసి దాన్ని ఒక ముద్దలాగా చేసి దాన్ని జ్యోతి మాదిరి చేసి ఆ ఒక నెయ్యితో దీపం సరస్వతి ఫోటో ముందుగా, అంటే మీ ఇంట్లో ఒక సరస్వతి ఫోటో తెచ్చుకోండి, అబ్బాయి గదిలో కానీ లేదా దేవుడి గదిలో కానీ పెట్టి అక్కడ దీపం వెలిగించి తర్వాత అతన్ని పడుకోమని చెప్పాలి. రాత్రి నైట్ టైం పడుకోనికి ముందటిగా ఇది చేయించండి. ఇలా 16 వారాలు చేస్తూ వస్తే అబ్బాయికి ఒక ఎడ్యుకేషన్లో మంచి నాలెడ్జ్ వస్తుంది, ఒక ఏకాగ్రత కలుస్తుంది. తల్లి తండ్రితో తర్వాత అబ్బాయికి గొడవలు కుటుంబంలో రాదు. ఇలా వెళ్ళిపోతున్నాడు, అదే గొడవలు చేస్తూ వెళ్తూ ఉన్నాడు. అందుకే మీరు చేస్తూ వస్తే ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఒక రుద్రాక్ష, అంటే 6 ముఖాల రుద్రాక్ష, ఎక్కడైనా ఒరిజినల్ రుద్రాక్ష తెప్పించుకోండి. ఒక 500 నుంచి 1000 రూపీస్ కావచ్చు ఒరిజినల్. అంటే ఒక 6 ముఖాల రుద్రాక్షను అతను కంఠంలో వేయించండి. ఖచ్చితంగా మంచిదవుతుంది తల్లి. మంచిదమ్మా. నమస్తే గురుజీ. ఇవాళ యోగ క్షేమంలో మాకు అంటే జనరల్గా చాలా మందికి వ్యసనాలు ఉంటాయి, అవన్నీ మానడానికి ఒక మంచి టిప్ చెప్తా ఉన్నారు. వ్యసనాలు అంటే ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క వ్యసనాలకి ఇది జనరల్గా అన్ని వ్యసనాలు అంటే ఇక చిన్న అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు స్మోకింగ్ అడిక్షన్స్ అవుతూ ఉంటారు, లేదా డ్రింక్స్ అడిక్ట్ అవుతూ ఉంటారు. ఇక వేరే స్త్రీలు వ్యసనాలు, అది ఒక వ్యసనమే. ఇలాంటి ఒక సర్వ వ్యసనాలకు ఒక అద్భుతమైన సూత్రం అంటే మీరేం చేయాలి, ఈరోజు విశేషంగా ఒక పిడికడన్ని ఉప్పు తీసుకోవాలి. తర్వాత అన్నీ నల్లు నువ్వులు తెలుసుంటాయి మీకు. ఒక పిడికడ నువ్వులు తీసుకొని అందులోకి ఒక నల్లటి బట్ట తీసుకొని వేసుకోవాలి. ఒక పిడికడ ఉప్పు, నువ్వులు, నల్లటి బట్ట ఆ బట్టలోకి వేసి అందులోకి గంటి కట్టేయాలన్నమాట. గంటి కట్టేసి ఒక పెద్ద జ్యోతి తీసుకోవాలి. పెద్ద జ్యోతి తీసుకొని మీ ఇంటి పైన, ఎవరైనా ఆ ఇంటి నుంచి బయట, లేదో ఇంటి మాడి పైన, ఏదైనా ఇంటి లోపల వెలిగించకూడదు, బయట వెళ్ళి
ఒక 5 రకాల నువ్వుల నూనెను తీసుకోవాలి. 5 రకాల ఏదైనా సరే, నువ్వుల నూనె, తర్వాత కొబ్బరి నూనె, శనక్కాయ నూనె, ఇప్ప నూనె, తర్వాత ఆముదము, ఏదైనా సరే, లేదా నెయ్యి అయినా సరే, 5 విధములైన ఒక నూనె తీసుకోవాలి. అది తీసుకొని అతను ఎవరు వ్యసనాలకి ఇది చేసింటాడో అతని పేరుని ఒక 11 సార్లు ఇతని వ్యసనాలని ఒక దురుద్దేశాలంతా వెళ్ళిపోవాలని తెలుసుకొని ఆ నల్లలు బట్ట పైన వేయాలి. వేసి దాన్ని వెలిగించాలి. అది వెలిగి ఎలా పొగ మాదిరి వెళ్ళిపోతుందో అలాగే ఇతని వ్యసనాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మరుసటి రోజున దాన్ని ఏమి వెలిగించింటారో దాన్ని ఇతను ఏమైనా ఇంట్లో ఉంటే దిగదీసి ఎక్కడైనా నీళ్ళకి వదిలేయాలి. అతని ఇంట్లో లేకపోతే మీ ఇంటికి దిగదీసి దాన్ని తీసుకెళ్ళి 3 దావుల్లోనో లేక ఏదైనా నీళ్లకో వేసేయండి. ఖచ్చితంగా మీ ఈ వ్యసనాల నుంచి ముక్తి పొందొచ్చు. వ్యసనాల నివారణకు పిడికడు ఉప్పు, పిడికడు నల్ల నువ్వులు ఒక నల్ల బట్టలో మూట కట్టి వ్యసనపరుని పేరు మీద మూట పైన 5 రకాల నూనెలతో ఇంటి బయట వెలిగించాలి. మరునాడు వ్యసనపరుడికి లేదా ఇంటికి దిష్టి తీసి ఆ పదార్థాలని నీటిలో కలిపేయాలి. చాలా యూస్ఫుల్, చాలా మందికి ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని తెలియజేశారు గురూజీ. అలాగే ఈ రోజు మా కాలేజ్ సమస్యలకు కూడా పరిష్కారాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతో, సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఓంకారం. మళ్ళీ ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.